హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీషాస్ వరల్డ్. ఈ వీడియో అయితే మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ పార్ట్ 2 అండి. ఇది మా హస్బెండ్ బర్త్డే రోజు మేము ఏమేమి చేసాం అనేది అయితే ఉంటుంది. ఇంకా మార్నింగ్ అయితే మేము ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్ కి అయితే వెళ్ళిపోతామండి. మాకు దగ్గరలో అయితే సోమేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ కోసం ఆల్రెడీ ఒక వీడియోలో అయితే చెప్పుంటాను. మాకు దగ్గరగా ఉంటుంది, ఇంకా చాలా బాగుంటుందండి ఈ టెంపుల్ అయితే. బర్త్డే టైమ్ లోనే కాదు కానీ టెంపుల్ కి వెళ్తే అదొక పాజిటివ్ వైబ్ అయితే ఉంటుందండి. ఇంకా ఈ టెంపుల్ లో అయితే నాకు అలా అనిపిస్తుంది. వెళ్ళి ఒక 10 నిమిషాలు కూర్చుంటే చాలు, ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందో ఈ టెంపుల్ లో అయితే. ఇంకా కాళ్ళు ఇవన్నీ అయితే కడిగేసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము, మా హస్బెండ్, నేను, మా బాబు. లక్కీగా ఆ రోజు మండే అవడం వల్ల కూడా జనాలు అయితే కాస్త ఎక్కువగానే ఉన్నారు. మేము ఎప్పుడు వెళ్ళినా సరే మండే పూట అయితే కుదరదండి వెళ్ళడం, ఎందుకంటే మా హస్బెండ్ డ్యూటీలు అవి ఉంటాయి కాబట్టి. సో ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ డ్యూటీ ఉండడం వల్ల మార్నింగ్ అయితే వెళ్ళాము. ఇంకా దర్శనం అది చేసేసుకొని ఒక 10 మినిట్స్ అయితే ప్రశాంతంగా అక్కడ కూర్చొని, ఉరి చుట్టూ కూడా చాలా టెంపుల్స్ అయితే ఉంటాయండి. ఆంజనేయ స్వామి టెంపుల్, ఇంకా కన్యకా పరమేశ్వరి టెంపుల్, ఇంకా వినాయకుడి టెంపుల్, ఇవన్నీ కూడా ఒకే దగ్గర అయితే ఉంటాయండి. సో ఇంకా అన్ని గుళ్ళకి వెళ్లి మంచిగా దర్శనం అయితే చేసేసుకొని కొన్ని పిక్స్ కూడా అయితే తీసుకున్నాము. మరి పిక్స్ మ్యాండేటరీ కదా. ఇంకా మా మానవితికి అయితే బొట్లు అంటే ఎంత ఇష్టం అండి. ఇంకా ఏ టెంపుల్ కి వెళ్ళినా సరే బొట్టు అయితే కంపల్సరీ పెట్టుకోవాల్సిందే. ఇంకా ఇంట్లో పూజ చేసినప్పుడు కూడా హారతి తీసుకున్నప్పుడు బొట్టు అయితే కంపల్సరీ పెట్టుకుంటాడు. అదొక అలవాటు అయితే అయిపోయింది. ఇక్కడ వాళ్ళ అన్న ఇద్దరు అయితే మంచిగా బొట్లు అయితే పెట్టేసుకున్నారు. ఇంకా ప్రసాదం కూడా తీసుకొని ప్రసాదం అయితే తినేసి అయితే ఇంటికైతే బయలుదేరిపోతున్నామండి. ఇంటికి వెళ్లే దారిలో మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళినప్పుడు మరి వాళ్ళ ఫ్రెండ్స్ కి అయితే స్వీట్స్ అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి అయితే తీసుకున్నారు. బెంగళూరు వచ్చాక ఫస్ట్ టైం అండి స్వీట్ షాప్ కి అయితే వెళ్ళడం. నేను ఎప్పుడు మా హస్బెండ్ తీసుకొస్తారు కానీ నేనైతే ఎప్పుడు వెళ్ళనండి. ఇంకా అక్కడ కాజు కట్లీ అయితే నాకు కలర్ఫుల్ గా కనిపించింది. సో ఇంకా నేను ఒక 2 పీసెస్ అయితే తీసుకొని తిన్నాం. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కి వచ్చేసరికి బ్రింజల్ తవా ఫ్రై అయితే చేసి పప్పు గోంగూర అయితే వండానండి. ఇంకా మా హస్బెండ్ అయితే లంచ్ అది కంప్లీట్ చేసి అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. కానీ లక్కీగా ఏంటంటే ఆయనకి డ్యూటీలోని హాఫ్ ఏదో ఇచ్చారంట. సో ఇంకా ఈవినింగ్ అయితే వచ్చేసారు 4 కల్లాగా. ఇంకా రెడీ అయితే అయిపోయాము. నేను, మా హస్బెండ్, మా మానవిత్ రెడీ అయిపోయి ఆటో అయితే బుక్ చేశారు. మేము వెళ్ళాలనుకున్న మూవీ అయితే మా దగ్గరలో ఎక్కడా లేదు, కాస్త దూరంగా ఫీనిక్స్ మాల్ లో అయితే ఉందండి. సో ఇంకా ఫీనిక్స్ మాల్ కి అయితే వెళ్ళిపోయాము. దివాళీ డెకరేషన్ అంతా చాలా బాగా చేశారు ఫీనిక్స్ మాల్ లో. ఇంక ఇక్కడ కాసేపు ఫొటోస్ అవన్నీ దిగి మా దీపు కోసం అయితే వెయిట్ చేస్తున్నాము, మా అక్క కూతురు. ఇంకా తను కూడా వచ్చేసరికి లేట్ అయితే అయ్యేలా ఉందని చెప్పి మేమైతే లోపల ఒకసారి తిరుగుదామని చెప్పేసి అయితే లోపలికి అయితే వెళ్ళిపోయాం మాల్ లోకి. ఈ మాల్ కి అయితే చాలా సార్లు వచ్చామండి ఇప్పటి వరకు. ఇంకా మాన్విత్ అయితే బాగా అలవాటు అయిపోయింది. ఇంకా వాడంతటి వాడే వెళ్ళిపోతున్నాడు లోపలికి. దారి చాలా బాగా తెలిసిపోయింది అసలు. బెంగళూరులో అతి పెద్ద మాల్స్ లో ఇది ఒకటండి, చాలా పెద్ద మాల్ ఇది కూడా. ఎన్నిసార్లు వచ్చినా నాకే కరెక్ట్ గా రాదండి. బయటకి వెళ్లే రూట్, లోపలికి వచ్చే రూట్ అయితే చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. లోపల షాపులు అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. బట్ మాన్విత్ బాగా గుర్తు పెట్టుకున్నాడు. ఇంకా మూవీకి అయితే టైం ఉందని చెప్పేసి మేమైతే మాల్ అంతా అయితే తిరుగుతున్నాము. ఇక్కడ మాన్విత్ అయితే ఈ బస్ అయితే చూసాడు. ఆ బస్ ఎక్కించమని అయితే చాలా గోల్ చేశాడు. సో ఇంకా ఫైనల్ గా మా హస్బెండ్ అయితే ఇంకా మా ఇద్దరిని ఎక్కించారనమాట.
ఈ బస్ అయితే ఆ ఫ్లోర్ మొత్తం అయితే తిప్పుతుందండి. తిప్పేసరికి టైం అయితే అయిపోయింది మూవీకి. ఇంక దీపు కూడా వచ్చేసింది. ఇంకా పరుగులు పరుగులు తీసాము. ఇంకా మాన్విత్ మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు. ఇన్ని సార్లు వచ్చిన మా దీపుకి కూడా పాపం చాలా కన్ఫ్యూజన్ అయ్యి ఈ మాల్ లో చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది అనమాట. సో కాస్త తప్పిపోయాం. బట్ మళ్ళా రూట్ అయితే కనిపెట్టేసింది. ఇంకా ఫైనల్ గా మా హస్బెండ్ దగ్గరికి అయితే చేరిపోయాం అనమాట. అసలు ఎంత ఫాస్ట్ గా వచ్చామండి మూవీ ఎక్కడ స్టార్ట్ అయిపోద్దని. బట్ అసలు మూవీ చాలా సేపు అయితే మేము వెళ్లే వరకు వేయలేదు. టైం అయితే అయిపోయింది. బట్ మేము వెళ్ళిన తర్వాత కూడా అయితే చాలా సేపు వరకు అయితే వేయలేదండి. ఇంకా మేము వెళ్ళి మా సీట్స్ లో అయితే కూర్చుని పోయాము. ఎప్పుడు మా హస్బెండ్ మాక్సిమం మూవీ థియేటర్ అంటే రిక్లైనర్స్ బుక్ చేస్తారు. బట్ ఈసారి అయితే దొరకలేదు మాకు సీట్స్. ఇంకా ఈ మూవీ ఎలాగైనా కంపల్సరీ మా హస్బెండ్ బర్త్డే రోజే చూడాలని అయితే ఫిక్స్ అయిపోయి ఇంకా ఏ సీట్స్ ఉంటే ఆ సీట్స్ అయితే బుక్ చేస్తారు. అదిగో స్టార్ట్ అవుతుంది ఇదిగో స్టార్ట్ అవుతుందని ఎన్ని యాడ్లు వేసారండి. ఈ మూవీ అయితే ఫుల్ గా గుర్తుండిపోతుంది మాకు. ఇంకా ఫైనల్ గా చాలా వెయిటింగ్ తర్వాత అయితే ఒకటి వేసారు అనుకున్నాము. బట్ అదేంటో మీరే చూడండి. మూవీ స్టార్ట్ అయిపోయింది అనుకోని చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యామండి. కానీ ఇదేంటి ప్రభాస్ ఉన్నాడు ఈ మూవీలో అయితే కన్ఫ్యూజ్ వచ్చింది. ఆ తర్వాత రియలైజ్ అయ్యాం అనమాట. ఇది ట్రైలర్ వేసారు రాజ్ సాబ్ అని. దీని తర్వాత ఫైనల్ గా అయితే స్టార్ట్ అయిందండి మేము వచ్చిన మూవీది. ఇంకా మీకు అర్థమైపోయి ఉంటది మేము ఏ మూవీకి వచ్చి ఉంటామో. అదేనండి కాంతారాకి అయితే వచ్చాము. నాకైతే మూవీ ఫస్ట్ హాఫ్ అంతా చాలా అంటే చాలా బోర్ అనిపించింది. అసలు నచ్చలేదు. ఏంది ఇలా ఉంది, ఫస్ట్ కాంతారా అసలు మూవీ ఎలా ఉంది, ఇది ఎలా ఉంది అని అయితే చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. బట్ సెకండ్ పార్ట్ అయితే నాకు బాగా నచ్చింది. నేను ఈ వీడియో పోస్ట్ చేసేసరికి మీ అందరూ కాంతారా మూవీ మాక్సిమం చూసేసే ఉండుంటారు. నాకైతే బాగా నచ్చిందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి ఇంకా అలా బోరింగ్ గా ఫీల్ అవుతూ ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇంటర్వెల్ అయితే అయిందండి. ఇంక ఇంటర్వెల్ లో బయటకి అయితే వచ్చేసి మాక్సిమం అయితే ఫిక్స్ అయిపోయాము ఏమి తీసుకోకూడదని. బట్ అలాగైతే మాకు పేజీ మీదకి మనసు లాగింది. ఓకే బుక్ చేసుకున్నాము. ఇంకా బుక్ చేసుకుంటే సీట్ వరకే తీసుకొచ్చారు. వరస్ట్ గా ఉంది పిజ్జా, కానీ అలాగే తినేసాము. ఇంకా నైట్ లుక్ అయితే ఇలా ఉందండి. దివాళీ సెట్ ఫినిక్స్ మాల్ లో చాలా బాగుంది కదా. ఇంక ఇక్కడ నుంచి మేము ఇంటికి వెళ్ళిపోయి నైట్ డిన్నర్ అయితే లైట్ గా చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాము. మా హస్బెండ్ ఎక్కడికైనా తీసుకెళ్ళండి అంటే సడన్ సర్ప్రైజింగ్ అయితే రామేశ్వరం కేఫ్ కి అయితే తీసుకొచ్చారు. సడన్ సర్ప్రైజ్ ఎందుకన్నానంటే చాలా రోజుల నుంచి అయితే అడుగుతున్నాను వెళ్దాం ఒక్కసారి అనేసి. నేనైతే రీల్స్ లోని వీడియోస్ లో అయితే చూసాను. రివ్యూ చాలా బాగుంది. ఒకసారి అయినా సరే టేస్ట్ చేయాలని అయితే అనుకున్నా. ఫైనల్ గా మా హస్బెండ్ బర్త్డే రోజు అయితే కుదిరిందండి. ఈ రామేశ్వరం కేఫ్ కి ఎందుక అంత హైప్ అనుకున్నాను. కానీ వెళ్లి చూస్తేనే గానీ అర్థం కాలేదు. అసలు జనాలు ఎంత మంది అండి. బయట రోడ్ల మీద కూడా కూర్చొని అయితే తినేస్తున్నారు. ఇంకా మా చందన్న కూడా అయితే వచ్చారు. ఇంకా అన్నీ రాగానే ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఏవేవి ఆర్డర్ చేసుకున్నామంటే ఫస్ట్ అయితే నా లిస్ట్ లో ఉన్నది ఇడియాపం అండి. నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేద్దాం అని చెప్పేసి అయితే అది బుక్ చేసుకున్నాము. ఇక్కడ మెనూ కూడా చాలా మంచిగా అయితే పెట్టారండి. ఇక్కడ అన్ని కూడా ఇలా డిస్ప్లే లో పెట్టారు. ఏ ఐటమ్స్ వస్తాయి, మొత్తం మీల్స్ ఏంటి, ఇవన్నీ కూడా అయితే చాలా చక్కగా పెట్టారు. ఇంకా ఫస్ట్ నా చాయిస్ లో చెప్పింది ఇడియాపం చెప్పానండి నేను. ఇంకా రిమైనింగ్ అన్ని కూడా మా హస్బెండే తీసుకొచ్చారు. ఇంకా మా మాన్విత్ అయితే ఇంకా వాళ్ళ మామలతో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా ఫస్ట్ నా ఇడియాపం రాగానే ఇలా కలర్ఫుల్ గా ఉందండి. ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి అసలు చాలా అంటే చాలా బాగుంది. నాకు నచ్చింది. కోకోనట్ మిల్క్ అయితే ఇచ్చారు. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి రవ్వ కేసరి ఇడ్లీ, సాంబార్ ఇడ్లీ ఆర్ రసం ఇడ్లీనో తెప్పించుకున్నారు. ఇంకా ది ఫేమస్ దోశ అండి. ఇక్కడ అసలు ఫుల్ గీ ఉంటుంది ఆ దోశలు అయితే. ఆ దోశ అయితే నాకు చాలా ఫేవరెట్ అయిపోయింది. చాలా అంటే చాలా నచ్చింది. ఇంకా మా చందన్ అయితే చాలా లైట్ గా ఫ్రూట్ సలాడ్ అయితే తిన్నాడండి. ఇంకా అర్జున్ తమ్ముడు, మా హస్బెండ్, నేను, అన్నయ్య, మా బాబు అయితే ఫుల్ గా అయితే ఎంజాయ్ చేసామండి. మా హస్బెండ్ బర్త్డే వీడియో అయితే ఇదేనండి. మరి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ ఇచ్చేసి వెళ్ళడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.